హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? టుడే మన ఛానల్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలనేది చెప్తున్నాను. మీ అందరికీ తెలుసు, బట్ కొంచెం స్పెషల్గా చికెన్ ఫ్రై ఎలా చేయాలనేది ఒకసారి చూడండి. ఫస్ట్ అందరికీ తెలుసు కదా, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి, కారం, పసుపు అండ్ ఉప్పు, ఇవన్నీ కామన్. అండ్ అందులో మర్చిపోయింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖచ్చితంగా కంపల్సరీ వేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెనం పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి అది కాస్త వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసేసేయాలి. నేనే వీడియో తీసుకోవడం వల్ల నేను ఒక చేత్తో అలా తీసి ఒక చేత్తో అలా తీస్తున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి, లేట్ అవుతుందని. వీడియో అది బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయినాక ఆ కలర్ అలా చేంజ్ అవ్వాలి. చూసారు కదా, ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లో ఎలా వచ్చినాయో అలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. అలా బాగా ఫ్రై అవుతేనే చికెన్ ఫ్రై అనేది బాగా వస్తుంది. తర్వాత చూసారు, చికెన్ వేసేస్తాం. చికెన్ వేసినాక అది అసలు వాటర్ లేకుండా బాగా కలపాలి. బాగా కలుపుతున్నాం. అసలు కొంచెం కూడా వాటర్ ఉండకూడదు. అది ఆయిల్ అనేది పైకి తేలాలి. ఆయిల్ అనేది పైకి తేలి చూసారా ఎలా ఉందో, ఇంకా కొంచెం అలా ఉంది అంటే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వెంటనే మొత్తం ఆ పీసెస్కి అంతటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఖచ్చితంగా బాగా పట్టాలి. కొంచెం వాటరిష్గా ఉంది కదా, ఆ వాటర్స్ అంతా పోయేంత వరకు బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గనిచ్చాక చూసారా అలా అయిపోయిందో, ఓన్లీ ఆయిల్ మాత్రమే పైకి వచ్చింది. ఆ నెక్స్ట్ వెంటనే మనకు కావాల్సిన పదార్థాలు కారం. మాకైతే నేను చికెన్ ఫ్రైకి 5 స్పూన్స్ అలా వేసాను. కారం ఎక్కువ ఉంటే బాగుంటుందని. మీ కర్రీకి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారం అనేది చూస్ చేసుకొని వేసుకోండి. మాకైతే కారం ఇంత కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి నేను అలా వేసాను. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు. నేను ఆల్రెడీ సాల్ట్ వేసేసాను ముందు ఆనియన్స్ వేగేటప్పుడు, అందుకే సాల్ట్ వేయలేదు. అది బాగా మగ్గేంత వరకు అలా ఉప్పు, కారం, పసుపు చికెన్కి బాగా పట్టాలి. చూసారు కదా ఎలా వచ్చిందో, కలర్ ఎలా చేంజ్ అయిందో. కలర్ అలా చేంజ్ అవుతేనే చికెన్ ఫ్రై అనేది బాగా టేస్ట్గా వస్తుంది. చూసారు కలర్ అసలు ఏమీ లేకుండా చాలా డ్రైయిష్గా వచ్చింది. ఇప్పుడు ఇంకా బాగా డ్రై అయ్యింది. చూసారా, అంత బాగా డ్రై అవ్వాలి. అప్పుడు చికెన్ ఫ్రై అనేది సూపర్ వస్తుంది. చారు కానీ ఎందులో దాంట్లో నంచుకుంటే సూపర్ ఉంటుంది. చికెన్ ఫ్రై ఇస్ రెడీ. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్.